ఏమైందంటే లాక్డౌన్ రావడం వల్ల రిలీజెస్ అన్ని పోస్ట్పోన్ అయిపోయాయి ముందు చేసినవి అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ లేకపోతే అప్పుడు సెబాస్టియన్ కానీ అవన్నీ రిలీజెస్ అన్ని పోస్ట్పోన్ అయిపోవడం వల్ల లాక్డౌన్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి కాబట్టి కంటిన్యూస్ రిలీజెస్ పడ్డాయి నేను వర్క్ చేసిందేమో ఇవన్నీ 3 years గా వర్క్ చేశాను కంటిన్యూస్ రిలీజ్ పడడం వల్ల ఏంటంటే ఇయర్కి 3 films వచ్చాయి అదే కదా మీరు చేసినవి 6 సినిమాలే కానీ జనాలు అదేంటో 12 సినిమాలు చేసేసారు అన్నట్టుగా అప్పుడు అది హ్యాపీ థింగ్ ఎందుకు అంటే నా సినిమాలు బాగా రీచ్ అయ్యాయి నా సినిమాలు వస్తున్నాయని అందరికీ తెలిసింది తెలియడం వల్ల వీడి సినిమాలు వస్తున్నాయనే విషయం వల్ల వాళ్ళకి అలా అయింది తప్ప సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇంకా చేస్తే ఐ ఫీల్ ఏంటి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ మంచి సినిమాలు ఇంకా ఎన్ని చేస్తే అంత మంచిది ఇప్పుడు మీటర్ సినిమా ఉంది ఆల్మోస్ట్ 70 more వర్కింగ్ డేస్ అంటే ఎంత పెద్ద సెటప్లో సినిమా తీసామంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ జోక్ మీరు టీజర్ చూసారు నిన్న సెట్ సాంగ్ చూసారు సో ఇంతమంది టెక్నీషియన్స్ ఇవన్నీ డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఇవన్నీ అవుతున్నాయి క్వాలిటీ సూపర్బ్ గా ఉంది క్వాలిటీ ఐఎమ్ సో హ్యాపీ వినరో భాగ్యం విష్ణు కదా మంచి హిట్ అయింది మీటర్ చాలా పెద్ద సెటప్ చాలా పెద్ద సినిమా రేపు మీరు చూస్తారు ఇంత బిగ్ స్కేల్లో అయిందా సినిమా పెద్ద మీటరే పెద్ద మీటర్ అంటే ఇది క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ మైత్రి మూవీస్ ఆ స్థాయి తగ్గట్టే ఉంటాయి కదా బ్యాలీస్ ఎగ్జాక్ట్లీ ఇదిగోండి ఇంకొకటి వస్తుంది ఏంటి ఏంటి అయ్యో ఇటు సాయిధర్మ తేజ్ గారు సూపర్ రా నువ్వు అంటే బిట్టు సూపర్ రా అంటే థ్యాంక్ యూ అన్నయ్య ఆ ఫార్మాట్ లో ఉందంట ఇది పిల్లలు ఎలాగైతే డాన్స్ అలాగే సింగింగ్ షోస్ లో ఉంటారో అలాగే థ్యాంక్ యూ అన్నయ్య ఓకే ఇదేంటి నయా పవర్ స్టార్ కిరణ్ అబ్బవరం దీని మీద మీ కామెంట్స్ క్యా హే బోలో అయ్యో అది ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చానక్క ఇచ్చేసారు కదా కొంచెం అంటే ఫేక్గా ప్రోపగండా చేశారు మొత్తం అంతా ఏదో నా పేరు కిరణ్ అబ్బోరం పడితే వాళ్ళు పవర్ స్టార్ కిరణ్ అబ్బోరం పడింది అని చెప్పి మొత్తం అంతా నెగిటివ్ పబ్లిసిటీ మొత్తం ఎంత వీలైతే అంత చేసేసారు మొత్తం అంతా లాస్ట్ సినిమా కూడా వినరో భాగ్యం విష్ణు గదగడ ఇడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు అన్నది ప్రోపగండా చేశారు మొత్తం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చిన్న జరుగుతుంది అక్క నా స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో దాన్ని పడగొట్టేద్దామనో వీక్నెస్గా క్రియేట్ చేద్దామనో ఉంటారు కదా హూఎవర్ ఇట్ ఈస్ యాంటీ ఫ్యాన్స్ అనుకోండి మనకు తెలియదు ఎవరో అది ఉంది కదా అది ఏంటంటే సర్క్యులేట్ చేసేసారు గట్టిగా సో దాన్ని నేను క్లియర్గా చెప్పాను నా నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ట్రోల్ అవుతుందో అదంతా ట్రోలింగ్గా తీసుకుంటారు తప్ప ఎవరు కూడా నమ్మే పొజిషన్ లేదు అందరికీ నాలెడ్జ్ వచ్చింది సో అతని పైన కావాలనే బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు కావాలనే నెగిటివ్ రివ్యూస్ రాస్తున్నారు కావాలనే నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారు అనేది ఎవరిపైన రాసినా కూడా ఇది కావాలనే చేస్తున్నారు ఎందుకంటే మన యూట్యూబ్లోగా చేయదైనా అలా ఉంటేనే నెగిటివ్ ఉంటేనే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి సో కాబట్టి అల్లుడు అది ఎవరు నమ్మట్లేదు కూల్ హ్యాపీ హ్యాపీగా అంతే ఇప్పుడు మన వర్క్ మనం చేసుకుంటే వెళ్ళాలి ఇక్కడికి ఏది నమ్ముకొని రాలేదు మనల్ని నమ్ముకొని వచ్చాం అంతే మనం వర్క్ నేర్చుకుంటే ఇది చాలు